రైట్. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్జీఆర్ఐ ఇతర సంస్థల నిపుణులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఇక 8 మంది చిక్కుకుపోయిన ప్రదేశాలు గుర్తించారు. జీపీఆర్ రాడార్ డేటా మార్కింగ్ వద్ద తవ్వకాలు కొనసాగిస్తున్నారు. భారీగా పేరుకుపోయిన బురద నుంచి వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఘటనా స్థలానికి వారి కుటుంబ సభ్యులు చేరుకోగా వాళ్ళ రోధనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక నాగర్ కర్నూలు నుంచి 8 అంబులెన్స్లు టన్నెల వద్దకు చేరుకున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు నలుగురిని ఆచూకీ లభించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రైట్. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎన్జీఆర్ఐ ఇతర సంస్థల నిపుణులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఆ 8 మంది చిక్కుకుపోయిన ప్రదేశాలు కూడా గుర్తించారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి, అంటే అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ కి సంబంధించి కూడా రెస్క్యూ జరుగుతా ఉన్నది. ఇప్పటికీ సంబంధించి కూడా ఎక్కడైతే 8 మంది చిక్కుకున్నారో దానికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీ జీపీఆర్ సిస్టమ్ ని ఉపయోగించి కూడా 8 మంది ఆచూకీ సంబంధించి కూడా రెస్క్యూ టీం ఎన్డీఆర్ఎఫ్ గుర్తించింది. ఇక మరికొన్ని గంటల్లో అంటే కాసేపట్లో 4 మృతదేహాలకు సంబంధించి కూడా వెలికి తీయనున్నట్లు కూడా రెస్క్యూ టీం చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరో 4 మృతదేహాలకు సంబంధించి కూడా మరింత ఆలస్యం అవుతున్నట్టుగా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టన్నెల్ కి సంబంధించి అక్కడ వాటర్ లీకేజ్ అవుతుంది. ఇప్పటికీ ఏదైతే ఆ స్పాట్ ఉన్నదో స్పాట్ కి సంబంధించి కూడా పూర్తిగా బురదమయమైంది. ఒకవైపు రాడ్లు విరిగిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దాదాపుగా 8 రోజులకు సంబంధించి కూడా రెస్క్యూ జరుగుతా ఉన్నది. దీంట్లో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, అలాగే పోలీసు విభాగం, ఫోర్సెనిక్ పాటుగా హైడ్రాతో అలాగే హైడ్రా రాక్ హోల్ మైనర్స్ అంటే దాదాపుగా 15 బృందాలు ప్రతి క్షణం రెస్క్యూ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క షిఫ్ట్ వైజ్ గా సంబంధించి కూడా 120 మంది సిబ్బంది పనిచేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా 9వ మీటర్ సంబంధించి కూడా పూర్తిగా బురదమయమైంది. మోకాల్లోతు బురద ఏర్పడే నేపథ్యం కావచ్చు. మరోవైపు నీటి ఊటలు వస్తా ఉన్నాయి. టన్నెల్ కి సంబంధించి కూడా ఆ నీటి ఊటలు వస్తున్న నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు రెస్క్యూ సిబ్బందికి సంబంధించి కూడా ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా జీపీఆర్ మార్కింగ్ అంటే అక్కడ మృతదేహాలకు సంబంధించి కూడా టీబీఎం మిషన్ కి సంబంధించి ముందు భాగంలో 4, ఇక టీబీఎం సంబంధించిన మిషన్ వెనక భాగంలో 4 మృతదేహాలు ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యం లేదు. ఇక ముందు భాగానికి సంబంధించి కూడా అది ఏదైతే కూలిన ప్రదేశం కావచ్చు, జీరో స్పాట్, ఆ స్పాట్ కి సంబంధించి కూడా పూర్తిగా సిమెంట్ కావచ్చు బురదమయమైంది. ఒకవైపు వాటర్ లీకేజ్ వస్తున్నట్టుగా కూడా రెస్క్యూ బృందాలు చెప్తా ఉన్నాయి. ఇక వాళ్ళకి సంబంధించి వెలికి తీసేందుకు మరింత ఆలస్యం అవుతున్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక 4 మృతదేహాలకు సంబంధించి కూడా టీబీఎం మిషన్ కి యువతల వైపు ఉన్న మృతదేహాలకు సంబంధించి కూడా మరికాసేపట్లో 4 మృతదేహాలను తీసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళ మృతదేహాలకు సంబంధించి కూడా సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్ ను కూడా సిద్ధం చేశారు. వాటితో పాటు ఫోర్సెనిక్ వైద్య బృందాలు అక్కడ ఏదైతే పనిచేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇది ఎస్ఎల్బిసి సంబంధించి కూడా ఒక విషాద ఛాయలుగా చెప్పొచ్చు. ఒక దేశమంతా కూడా ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసికి సంబంధించిన ఘటన పైన కూడా విషాదంగా అలుముకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక వాళ్ళ వైపు కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అక్కడ బోరున ఏడుస్తూ విలపిస్తున్న ఆర్తనాదాల మధ్య కూడా అక్కడ వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు చేరుకుంటా ఉన్నారు. 4 మృతదేహాలు ఇంకా 4 మృతదేహాలకు సంబంధించి కూడా వెలికి తీసేందుకు కష్టతరం అవుతున్నట్టుగా కూడా రెస్క్యూ సిబ్బంది చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు సంబంధించి ఇంకా దానికి చివరి వరకు కూడా ప్రయత్నం చేస్తాం, ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు శ్రమిస్తామని కూడా ఒకవైపు రెస్క్యూ బృందాలు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే దీనిపైన కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ప్రతిక్షణం ఏదైతే పర్యవేక్షిస్తూ వస్తుంది. మంత్రి జూపల్లి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇక స్థానిక అధికారులతో పాటుగా మొత్తంగా అందరూ అధికారులు టెన్నెల్లో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు రెస్క్యూ చేస్తా ఉన్నారు, శ్రమిస్తా ఉన్నారు. ఒకవైపు
ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా స్థానిక అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నది, వాళ్ళకు ఓదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నది, వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని ఆర్థిక చేయూతను అందించేందుకు కూడా తోడ్పాటును అందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక అంటే టెన్నెల్లో చిక్కుకున్న మరుసటి రోజు అందరూ సురక్షితంగా బయటకు వస్తారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, రెస్క్యూ బృందాలు కావచ్చు, రాకపోలు మైనర్స్ బృందాలు, అంటే దేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా స్పెసిఫిక్ ఒక నిపుణ బృందాలు గతంలో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు రెస్క్యూ చేసిన బృందాలను కూడా ఇక్కడ తెప్పించడం జరిగింది. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఎందుకంటే ఈ టెన్నెల్ కి సంబంధించి లోపల మొత్తం వాటర్ లీకేజ్ కావచ్చు, వాటర్ లీకేజ్ తో మట్టి సంబంధించి కూడా విరిగి పడినవి, దాంతో లీకేజ్ కారణంగా కూడా పూర్తిగా బురదమయమైంది. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు 3 మీటర్ల లోతులో ఆ బురదలో మృతదేహాలు ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా వాళ్ళకి సంబంధించి ఈ 4 మృతదేహాలకు సంబంధించి కూడా 3 మీటర్ల బురదలో కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళకి దానికి సంబంధించి తీసుకొచ్చేందుకు ఇదైతే ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ముంగట అంటే TBM మిషన్ కి ముందు 4 మృతదేహాలు చిక్కుకొని ఉన్నట్టుగా గుర్తించారు. దాన్ని తొలగించేందుకు అనేక సవాళ్లు ఇప్పుడు ఈ రెస్క్యూ బృందానికి ఎదురవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు బండరా విగిరి పడతా ఉన్నాయి, ఒకవైపు నీటి ఊటలు వస్తున్నాయి, ఒకవైపు ఆ నీటిని తీసేందుకు వివిధ పంపు సంబంధించి కూడా పంపింగ్ చేస్తున్న నేపథ్యం మీద బురదను తొలగించేందుకు సంబంధించి కూడా లోకో పైలట్ ట్రైన్ ను అక్కడ వాడుతా ఉన్న నేపథ్యం ఉంది. దాంతో పాటుగా ఆక్సిజన్ కి సంబంధించి కూడా లెవెల్స్ పడిపోతా ఉన్నాయి. ఇక రెస్క్యూ సిబ్బందికి ఆ TBM మిషన్ ముందు భాగంకి వెళ్ళుకునేందుకు వాళ్ళకు పూర్తిగా ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దానికి సంబంధించి కూడా మిగతా సంబంధించిన సాంకేతికంగా అధికారులు ఏం చెప్తున్నారు? ఆ బృందాలు దాదాపుగా 10 బృందాలు పైన 15 బృందాల వరకు పనిచేస్తున్నాయి. అంటే ఏం చెప్తున్నారు? ప్రధానంగా అంటే ప్రాణాలు కాపాడడం కష్టమైనట్టు క్లారిటీ అయిపోయింది. సో అక్కడ మృతదేహాలు కూడా సురక్షితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. ఎందుకంటే బురద ఉండటంతో రావడం కొంత ఇబ్బంది అవుతుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అలాగే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటించబోతున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? రైట్, ఇప్పటికే టెన్నెల్ లోపల సంబంధించి కూడా చిక్కుకున్న వారికి సంబంధించి TBM మిషన్ ముందు చిక్కుకున్న వారికి సంబంధించి కావచ్చు, పూర్తిగా సిమెంట్ మయమయ్యేది, నీరు కలిసి మొత్తంగా ఒక ఏదైతే 3 మీటర్ల మందంతో కాంక్రీట్ తో కూరుకుపోయినారు. దానికి సంబంధించి డ్రిల్లింగ్ చేస్తే మిగతా ఉన్న మట్టి పిల్లలు విరిగి పడతా ఉన్నాయి. దాంతో ఇంకా వాటర్ లీకేజ్ అవుతా ఉన్నది. ఇక సవాళ్ళకి ప్రతి సవాళ్ళుగా మారుతా ఉన్న నేపథ్యం కావచ్చు, పైకప్పు కదులుతా ఉన్నది. ఒకవైపు రెస్క్యూ సిబ్బందికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక ముందు భాగానికి వెళ్లేందుకు ఆక్సిజన్ లెవెల్స్ సరిపోవట్లేదు. బృందాలకు సంబంధించి అక్కడ వెళ్లేందుకు ఆ డ్రిల్లింగ్ చేస్తే మాత్రం ఇట్లాంటి సంఘటనలు ఎదురవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా జీరో స్పాట్ కి సంబంధించి 200 మీటర్ల పొడవుతో 9 మీటర్ల ఎత్తులో మొత్తంగా బురద మయమైంది, మట్టి రాళ్లు పేరుకుపోయి ఉన్నాయి. GPR ఆక్వా 5తో బురదలో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించారు. వాళ్ళ అవశేషాలు కూడా బయటపడ్డ నేపథ్యం కావచ్చు, 4గురికి సంబంధించి కూడా గుర్తించారు. దీంతో మొత్తంగా అంటే లోకో ట్రైన్ ఉపయోగించనున్నారు. లోకో ట్రైన్ కి సంబంధించి కావచ్చు 13.5 మీటర్ల వరకు ఆ ట్రైన్ అక్కడికి వెళ్తుంది. దాని తర్వాత సంబంధించి కూడా అక్కడి నుంచి మృతదేహాలను తీసుకురావాలి. ఇరిగిపడిన రాళ్లను కావచ్చు, సిమెంట్ ను కావచ్చు, ఆ బురదను తరలించాలి. వీటన్నిటికి కూడా రెస్క్యూ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక మరి కాసేపట్లో ఈ 4 మృతదేహాలకు సంబంధించి కూడా బయటకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తా ఉన్నారు. ఒకవైపు దీంట్లో ప్రధానంగా చాలా వరకు NDRF కావచ్చు, మిగతా సింగరేణి, మైన్స్, హైడ్రాతో పాటుగా వైద్య సిబ్బంది అన్ని బృందాలు శ్రమిస్తా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఆయన వనపర్తికి సంబంధించి కూడా ఈ రోజు వనపర్తి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్నారు. అక్కడి నుంచి నేరుగా ఏదైతే దోమలపెంటకు సంబంధించి నాగర్ కర్నూల్ SLBC ప్రమాద ఘటనా స్థలానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్తా ఉన్నారు. అక్కడ సంబంధించి కూడా వైద్య బృందాలు కావచ్చు, అక్కడ సంబంధించిన రెస్క్యూ బృందాలతో పాటుగా సమీక్ష నిర్వహిస్తారు. దాని తర్వాత రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా పూర్తిగా ఆయన ఏ విధంగా రెస్క్యూ జరుగుతూ ఉన్నది, మిగతా మృతదేహాలు ఏ విధంగా బయటకు తీసుకురావాలి అన్న దానిపైన కూడా అక్కడ సమీక్ష నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.